హాయ్ అండి. ఇవాళ వంకాయ మెంతికూర ఇగో నీళ్లు పెట్టాను. చింతపండు ఉప్పు పసుపు వేసాను. ఒక వంకాయ శుభ్రం కడిగేసి మధ్యలో చీరేసి మూకుట్లో పెట్టాను. ఇగో చూడండి, కందిపప్పు అటు వంకాయ అవుతున్నది. ఇదిగో కందిపప్పు కడిగాను. ఇందులోకి పచ్చిమిర్చి వేసాను, టమాటాలు 2, తోటకూర మెంతం కూర 2 కూరలు కలిపి శుభ్రంగా కడిగేసి తరిగేసాను. 2 కూరలు వేసాను. వేసి ఇందులో ఒక చుక్క నూనె వేసి ఓ చుక్క పసుపు వేసి మూత పెట్టేస్తాను. చూడండి, ఇది తోటకూర పప్పుకూర. ఇది గట్టిగా ఉంటుంది కూర. పెసరపప్పు పాలక్ పప్పు కూర ఎలా చేస్తాం, కొంచెం పసుపు, కొంచెం నూనె చొక్కేసి సరిపడా నీళ్ళు పోసి మూత పెడదాం. ఇది ఉడికిద్దాం. ఇప్పుడు మూకుట్లో పెట్టాను కదా, మెంతిగుండ వేసి నూనె వేసి ఆ వంకాయ నింపి ఇగో ఇలా వేచేసాను. మెంతిగుండ నేను వీడియోలో పెట్టాను ముందు కూడాను. ధనియాలు, మిరియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ అన్నీ కలిపి వేచి ముందు కూడా మెంతిగుండ చూపించాను. ఇగో అది ఉడికిపోయింది కదా, ఇందులో మెంతిగుండ కూరేసి ఇలాగా ఓ చుక్క నూనె వేసి, ఎక్కువ నూనె పడదు, వంకాయ నూనె వదులుతుంది, వేసి ఇగో ఇలాగా శుభ్రంగా మెంతిగుండ పట్టించేసాక మూకుట్లో కొంచెం నూనె వేసి అందులో వేసేస్తాను. ఇటు అటు తిప్పి ఉడికిందే కదా, తొందరగా వేగుతుంది, చాలా కమ్మగా ఉంటుంది. వీడియో పెట్టాను మెంతిగుండ అది ముందు కూడాను. ఇగో ఇలా వేగనిస్తాను. ఇలా శుభ్రంగా పట్టించేయాలి. లోపలికి మెంతిగుండ వేసి 4 మధ్యలో చీరాలి. కొంచెం నూనె పెట్టాను. నూనె పెట్టి ఇగో అందులో ఇది వంకాయ, పెద్ద వంకాయ, చిన్న వంకాయలు మెంత వంకాయ చూపించాను నేను. ఇలా వేచాలి. చూడండి, అలా నూనెలో పెట్టాక మళ్ళీ అటు వేగాక మళ్ళీ ఇటు తిప్పాలి. చూసారు కదా, 2 వైపులా శుభ్రంగా ఇదైంది. వేగిపోయాక తీసేద్దాం. మనం కాడ పట్టుకొని చేసేయచ్చు. ఇక చూడండి, వంకాయ, మెంతి వంకాయ, పెద్ద వంకాయ చాలా టేస్ట్గా ఉంటుందండి వేడివేడి అన్నంలో తింటే. ఇప్పుడేమో ఆవాల, జీలకర్ర, ఎండుమిర్చి వేసాను, పోపు వేసాను కదా. ఈ పప్పు శుభ్రంగా ఎనిపేసి ఆ పోపులో పడేసాను. ఇక చూడండి, శుభ్రంగా ఎనిపేసాను, పోపులో పడేసాను. ఇది దగ్గరగా ఉడకాలి. ఇందులో సరిపడా ఉప్పు వేయాలి, కొంచెం పసుపు కూడా వేయాలి. ఇక చూడండి, శుభ్రంగా ఎనిపేసి ఇంకా నేను పచ్చిమిర్చి పోపు వేసాను కదా, ఇంకా వేరే కారం ఏమీను. ఇక చూడండి, చింతపండు ఒక విసిరికాయ అంత చింతపండు నానబెట్టాను. కొంచెం చింతపండు మగ్గు తీసి ఇందులో వేయాలి. తోటకూరలో చింతపండు కొంచెం వేస్తే బాగుంటుంది. మెంతం కూర, తోటకూర 2 కలిపేసాను. ఒక కట్ట ఇది, ఒక కట్ట చింతపండు మగ్గు కొంచెం తీసాను. ఇప్పుడు ఇది ఉడుకుతున్నది కదా, ఇందులో కొంచెం చింతపండు వేద్దాం, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఇది ఇప్పుడు దగ్గరగా మరగనిద్దాం. ఇప్పుడు దగ్గరగా ఉడకనిద్దాం. ఇలాగా దగ్గరగా వచ్చాక ఇది తోటకూర పప్పుకూర, పాలకూర పప్పుకూర వండుతా. ఇది తోటకూర గట్టిగా వస్తుంది, కూరలాగా, పప్పులా పలచగా రాదు. ఇది కొంచెం కూరలాగే గట్టిగా వస్తుంది. మొత్తం వచ్చాక చూపిస్తాను రండి దగ్గరగాను. మీద నుంచి కొంచెం కొత్తిమీర వేయాలి.
కొత్తిమీర వేసి కొంచెంసేపు ఉడకనిద్దాం దగ్గరగా. కొంచెం పులుపు వేస్తే టేస్ట్ బాగుంటుందని పులుపు తప్పకుండా వేయాలండి. టమాటా వేసినా కొంచెం చింతపండు పులుపు వేయాలి. చూడండి దగ్గరగా వచ్చింది, ఉడికిపోయింది కదా. ఇది వంకాయ, మెంతి వంకాయ కూర. పెద్ద వంకాయలు మనకు పెళ్ళిళ్ళలో గట్రా తప్పకుండా వేస్తారు వంకాయ మెంతి. ఇగో చూడండి, మీద నుంచి మళ్ళీ కలిపేసాం కదా, ఇప్పుడు మీద నుంచి కొంచెం కొత్తిమీర వేసేద్దాం. చూసారు కదా, ఇది ఇప్పుడు గట్టిగా కూరలా దగ్గరగా వచ్చేస్తుంది. మీద నుంచి వేసి మీద నుంచి కలిపేద్దాం. మంచి వాసన వస్తుంది, కొత్తిమీర వాసన. వంకాయ కూర, తోటకూర, మెంతి కూర, తోటకూర రెండు కలిపాను. పప్పు కూర ఇది. పప్పు పలసగా ఉంటుంది, ఇది కూర. చింతపండు వేసాం కనుక కూరలా ఉండాలి, దగ్గరగా గట్టిగా వస్తుంది. చూడండి, లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చెయ్యండి. చూసారు కదా, ఇది కూర గట్టిగా వస్తుంది. తప్పకుండా లైక్ సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా, ఇంకెందుకు ఆలస్యం, నడండి తిందాం.